అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీడియో సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మీకంటూ ఒక ఐడియా అవేర్నెస్ అనేది వస్తుంది. అంతేకాదు ఇప్పటి వరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎందుకు అంటే ఇలాంటి వీడియోస్ మరికొన్ని నేను అందించేటప్పుడు మీకు మొదటగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతేకాదమ్మా, నేను మీ నుండి ఏదైనా ఆశిస్తున్నాను అంటే కేవలం ఒక లైక్ అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేస్తారని కూడా నా ఒక చిన్న ఆశ అమ్మ. అయితే ఈ వీడియో చూసేటప్పుడు చాలా ఓపికగా జాగ్రత్తగా ప్రతిదీ నేను చెప్పేది వినండమ్మా. మీకు ప్రతి స్టూడెంట్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందమ్మా. అదే మన ఈరోజు టాపిక్ ఏంటి అంటే మ్యాథ్స్ గురించి మీరు ఎందుకు భయపడుతున్నారు, మ్యాథ్స్లోని భయపడకుండా మనకి మార్క్స్ రావాలంటే ఏం చేయాలి, ఏ విధంగా ఫాలో అవ్వాలనేది ఒక 10 పాయింట్స్ చెప్తున్నానమ్మా. ఇది మీరు ఆల్రెడీ ఎక్కడో చూడొచ్చు, లేకపోతే వినొచ్చు, లేకపోతే మీ కాలేజ్లో చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చమ్మా. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలోని నేను ఒక మ్యాథ్స్ లెక్చరర్గా ఈ ఒక మ్యాథ్స్ మీద ఉన్న కమెంట్ బట్టి నేను ఏ విధంగా చెప్తున్నాను అనేది జాగ్రత్తగా ఒక 10 మినిట్స్ ఓపికతో వినండి. మీకంటూ ఒక యూజ్ అవేర్నెస్ తప్పకుండా వస్తుందమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. అయితే జాగ్రత్తగా ప్రతి స్టెప్ బై స్టెప్ వినండి, మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందమ్మా. అండ్ మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే మనం జాగ్రత్తగా చూడండి అమ్మా. మనకి ఒక 10 పాయింట్స్ అమ్మ. ఫస్ట్ 5 పాయింట్స్, నెక్స్ట్ 5 పాయింట్స్ అనేది నేను మీకు చెప్తాను. చూడండి స్టార్టింగ్. ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా చూడమ్మా. బీ కాన్ఫిడెంట్ యువర్ సెల్ఫ్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ప్రతి దగ్గర వినిందే బీ కాన్ఫిడెంట్ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ బీ కాన్ఫిడెంట్ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ మీ మీద మీకు చాలా నమ్మకం, ధైర్యం అనేది ఉండాలి. ఎందుకంటే చాలామందికి నాకు మ్యాథ్స్ రాదు అని మీరు డిసైడ్ అయిపోతున్నారు. మీకు మీరు అలాగే డిసైడ్ అవ్వకూడదు. ఫస్ట్ ఏదైనా చేయగలను, నేను కాకపోతే ఎవరు అనేది మనం అది మాత్రమే ఆలోచించాలి. ఒకసారి ఆలోచించండి, ఎత్తైన పర్వతం ఎక్కాలన్నా సరే మనిషే. అలాంటిది కంప్యూటర్లో ఒక రిజల్ట్ కావాలన్నా, ఆ కంప్యూటర్ని తయారు చేయాలన్నా, ఆ కంప్యూటర్ని యూజ్ చేయాలన్నా సరే అది కూడా ఒక మనిషే. అంతెందుకు మీరు ఏది చేసినా సరే మన గురించి. మీ చుట్టుపక్కల చాలామంది సక్సెస్ అయిన చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళందరికీ అర్థం ఏంటి అంటే, వీటన్నిటికీ అర్థం ఏంటి అంటే మనిషికి తన మీద తనకి నమ్మకం ఉండాలి. అలాంటిది ఒక సబ్జెక్ట్ అనేది మీరు చదవలేరా, ఒక సబ్జెక్ట్ మీద మీకు నమ్మకం లేదా అనేది మిమ్మల్ని మీరు ఆలోచించండి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ పాయింట్. బీ కాన్ఫిడెంట్ యువర్ సెల్ఫ్. మన మీద మనకి నమ్మకం ఉండాలి. మన మీద కాకపోతే ఇంకెవరి మీద మనం ఫస్ట్ నమ్మితే తర్వాత వేరే వాళ్ళని నమ్మండి. అంతేగాని మీరు దేనికి డిసప్పాయింట్ అయిపోయి నాకు మ్యాథ్స్ రాలేదు, నేను 10th బాగా చేయలేదు కాబట్టి నేను ఇంటర్లో కూడా చేయలేను అని ఎటువంటి మీరు భయం అనేది, టెన్షన్ అనేది పడకండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. వాట్ ఐఎమ్ సెయింగ్, బిలీవ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఆఫ్టర్ ఎనీథింగ్ మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీరు ఏదైనా చేయగలరు అనేది నా ఒక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, కీప్ యువర్ మైండ్ ఫ్రెష్. మీరు ఒక మ్యాథ్స్ అనేది తీసేటప్పుడు కంపల్సరీ మీ మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉండాలి. అంతేగాని మీ ఫ్రెండ్స్తో గొడవడడం, లేకపోతే కాలేజ్లో సర్స్, లెక్చరర్స్, టీచర్స్, లేకపోతే ఎవరో ఏదో అన్నారని మీరు వెంటనే రేపు ఎగ్జామ్ కదా అని వెంటనే చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటి అంటే మనం మ్యాథ్స్ అనేది చేసేటప్పుడు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉండాలి. అలా ఉండాలి అంటే మీరు ఫస్ట్ మ్యాథ్స్ మీద నేను చేయగలను, నేను కాకపోతే ఎవరు చేస్తారు అనే ఆలోచనతో ఉండాలి. ఇది మీరే చేయగలరు, మీ మార్క్స్ మీరే సాధించాలి. అంతేగాని మీ బదులు ఎవరు చెయ్యరు. ఇది సినిమా కాదు, ఏదో జరిగిపోవడానికి 2.5 గంటల్లో మొత్తం అంతా సాధించడానికి. దీనికి పూర్తి బాధ్యులు మీరే. పాస్ అయినా ఆ క్రెడిట్ మీదే, ఫెయిల్ అయినా ఆ క్రెడిట్ మీదే. కాబట్టి మీ మైండ్ ఫ్రెష్గా ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్. నెక్స్ట్, అవాయిడ్ మొబైల్స్. ఇది తరచుగా వింటున్నారమ్మ. నేను ఎందుకు చెప్తున్నానంటే అవాయిడ్ మొబైల్స్ అనేది మనం ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తాం.
ఒక 10 డేస్లో ఎగ్జామ్స్ లేకపోతే రేపు ఎగ్జామ్ అనేది మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తాం. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి మెసేజెస్ రావచ్చు, లేకపోతే మనం ఏదైనా చూడొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ కాల్స్ అయినా చేయొచ్చు. మీకంటూ ఒక చిట్ చాట్ అనేది ఉంటుంది కదమ్మా, దాన్ని మనం ఎగ్జామ్ టైంలోని కొంచెం అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా మొబైల్స్ అనేది టచ్ చేయము. రిమెంబర్ వన్ థింగ్, మనకి ఇవన్నీ ఉండబట్టే వీ కెన్ యూజ్ మొబైల్స్, అదర్వైజ్ వై వీఆర్ యూజింగ్ మొబైల్స్. అసలు మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్, బికాస్ ఆఫ్ చిట్ చాట్, బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్. యూ నో దట్ నేను మీకు చెప్పనవసరం లేదు. కాబట్టి అవాయిడ్ మొబైల్స్ బిఫోర్ ప్రాక్టీస్, అంటే డ్యూరింగ్ ప్రాక్టీస్ టైం. మీరు మ్యాథ్స్ ప్రాక్టీస్ అయ్యేటప్పుడు మాత్రం మొబైల్స్ యూజ్ చేయకపోతే 100% యూ విల్ బి సక్సెస్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. యాజ్ ఎ లెక్చరర్గా నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను మీకు చెప్తున్నది. అండ్ నెక్స్ట్ పాయింట్కి వస్తే మనకి నో అబౌట్ బ్లూ ప్రింట్ ఆర్ వెయిటేజ్. మీరు ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. మ్యాథమెటిక్స్ అంటే 100% మీరు అఫర్ట్ చేయవలసింది ఏంటి అంటే, ఫస్ట్ ఆ ఒక సబ్జెక్ట్, ఇప్పుడు 1A అవ్వచ్చు, 2A అవ్వచ్చు, 1B అవ్వచ్చు, 2B అవ్వచ్చు అమ్మ, 10th క్లాస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మ్యాథ్స్ చేసేటప్పుడు ఫస్ట్ అసలు వెయిటేజ్, బ్లూ ప్రింట్ అంటే ఏంటో తెలియాలమ్మ. అసలు ఈ బ్లూ ప్రింట్ వెయిటేజ్ తెలియకపోతే మీరు ఏ చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయో మీకు తెలియదు. అది తెలియకపోతే మీరు ఏమీ చేయలేరు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, వాట్ ఐఎమ్ సేయింగ్, 100% before you can practice, you will know the blueprint of weightage. ఇవి తెలుసుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ తీసుకున్నారు, ఒక కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్ తీసుకున్నారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. దాంట్లోనే మనకు వచ్చే వీ హ్యావ్ ఓన్లీ 8 మార్క్స్. మనకి ఎన్ని మార్క్స్ వస్తాయమ్మా? 8 మార్క్స్ అనేవి వస్తాయి. ఈ 8 మార్క్స్ ఏ విధంగా వస్తాయి అనేది తెలియాలి. ఒక 4, 2 2లు అనేవి మనకి ఉంటాయమ్మా. ఇవి మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని 7 మార్క్స్ ఈ చాప్టర్లో చేసేద్దామంటే అవ్వదు. బికాస్ అకార్డింగ్ టు పబ్లిక్ ఎగ్జామినేషన్ బ్లూ ప్రింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క కాంప్లెక్స్ నెంబర్స్లోని 8 మార్క్స్ మాత్రమే ఇస్తారు. అంతేగాని మీకు 7, 4, 2లు అనేవి ఇవ్వరు. ఓన్లీ ఒక 4, 2 2లు మాత్రమే ఇస్తారు. దిస్ ఈజ్ అబౌట్ వెయిటేజ్ బ్లూ ప్రింట్. ఇది తెలియకపోతే మీరు మార్క్స్ అనేది ఈజీగా అనేది గెయిన్ చేయలేరు. కాబట్టి బిఫోర్ స్టార్టింగ్, అంటే మీరు ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు, మ్యాథ్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు యూ విల్ నో ద బ్లూ ప్రింట్ ఆర్ వెయిటేజ్. అండ్ నెక్స్ట్ 5th పాయింట్, చూజ్ ఈజీ చాప్టర్స్. చాలా ఇంపార్టెంట్ అమ్మ, చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, మనకి స్టూడెంట్స్ అనేవాళ్ళు 3 రకాలు ఉంటారమ్మ. యావరేజ్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్. ఈ అబోవ్ యావరేజ్ వాళ్ళకి చూస్ ద ఈజీ చాప్టర్స్ అనేది వాళ్ళకి వర్తించదు. ఓన్లీ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క 5th పాయింట్ అనేది చెందుతుంది. ఎందుకు అంటే, వీళ్ళకి ముందు పాస్ అవ్వాలని మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పుడు మ్యాథ్స్ చూడండి, 75కి 28 పాస్ మార్క్. మీకు 26 వచ్చినా 25 వచ్చినా సరే పబ్లిక్ ఎగ్జామ్లో మేము కరెక్షన్కి వెళ్తాం కదమ్మా, అక్కడ పాస్ చేస్తాను. అది పక్కన పెడితే 28, ఈ 28 కావాలి అంటే 100% మీరు అసలు ఏ చాప్టర్స్ నుండి ఈజీ చాప్టర్స్ వాటి నుండి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అవి ఏ విధంగా సమ్స్ చేయాలనేది ఆలోచించాలమ్మా. కాబట్టి ఈ కేటగిరీ అనేది, ఈ 5th పాయింట్ అనేది 2 కేటగిరీస్ మాత్రమే చెందుతుంది. యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్. మీకు ఇది నేను అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఈ యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎందుకంటే, మీరు ఫస్ట్ చూస్ ద ఈజీ చాప్టర్స్ని పట్టుకొని అవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా నెక్స్ట్ చాప్టర్స్కి వెళ్తారు. అంతేగాని స్టార్టింగ్లోనే హార్డ్గా ఉండే చాప్టర్స్, డిఫికల్ట్గా ఉండే చాప్టర్స్ మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే ఇంకా అక్కడే ఆగిపోతారు. అంటే బుర్ర అనేది పనిచేయదమ్మా. ఇదే చేయలేకపోతున్నాం, నెక్స్ట్ ఏం చేయగలమని అనుకుంటారు. కాబట్టి అలా కాకుండా మీరు ఫర్దర్గా ఇంకా మోర్ చేయాలి అని అనుకుంటే మటుకు 100% యూ కెన్ చూస్ అంటే ఈజీ చాప్టర్స్ అనేవి మీరు చూస్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఫస్ట్ 5 ఇంపార్టెంట్ టిప్స్ ఆర్ ట్రిక్స్ ఆర్ పాయింట్స్. ఒక 5 పాయింట్స్ చెప్పుకున్నావు కదమ్మా. ఇది ఇప్పటికే ఒక లెంతీ అయిపోయిందమ్మా. ఈ వీడియో లెంతీ అయిపోయింది, ఒక 10 minutes దాటిస్తుంది. కాబట్టి మనం మిగతా 5 పాయింట్స్ అనేవి పార్ట్ 2లో చూద్దామమ్మా. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ పార్ట్ 1.
ఓన్లీ 5 టాపిక్స్. మనకు ఒక 5 ఇంపార్టెంట్ టాపిక్స్, ఒక పాయింట్స్ మాత్రమే ఈ పార్ట్ 1లో తీసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని కూడా నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి, నాకు సపోర్ట్ అనేది చేయండి. ఇంకా నేను ఏవైనా పాయింట్స్ చెప్పాలి అని అనుకుంటే నెక్స్ట్ సెకండ్ అంటే పార్ట్ 2లోని మీరు నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే ఆ పాయింట్స్ని కూడా నేను సెలెక్ట్ చేసుకుంటానమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేస్తారనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటివరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.